హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. కీర్తనలను 104వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం కలిసి చదువు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, యెహోవా నా దేవాన్ని కనపరచుము. నీవు మహత్తును దేవుని యొక్క లేఖనాలను ప్రబోధించు. విషులైన తండ్రి, ఈ పాదంలోకి రావడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి ఉన్నారు. సాయంకాల గడిలో ఆరాధన కొరకై చేయవచ్చిన ఈ ప్రాంతపు ప్రజలందరూ కూడా మీకు స్తోత్రాలు. సమయాలు మేలుకరంగా చేయండి. ఈ వాక్కు మాకు అనుగ్రహించండి. మీరే మాతో మాట్లాడినాయి వేస్తున్నామో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని యొక్క దాసుడు ప్రభుని స్తోత్రిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రభుని స్తోత్రించడానికి కూడా కారణాలు గ్రంథములో స్పష్టంగా రాయబడ్డాయి. తన యొక్క జీవితంలో దేవుని యొక్క మహాత్యాన్ని అభివర్ణిస్తూ ఉన్నాడు. విశ్వాస యొక్క జీవితంలో ప్రభు యొక్క ఘనత, ప్రభు యొక్క మహాత్యము, ప్రభు యొక్క మరి ప్రభావము నువ్వు గ్రహించినట్లయితే ప్రభు నామమును స్తోత్రించుటకు అవకాశం లేదు. ఇంత ప్రభావం కలిగినటువంటి దేవుడు నీ జీవితాన్ని ఎందుకు కోరుకున్నాడు అని నువ్వు ఆలోచించినట్లయితే నీవు ఆయన కొరకు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. దేవుని వాక్యంలో మనం చూస్తున్న విషయం అదే. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించినవాడు. యు ఆర్ ద మోస్ట్ హై, యు ఆర్ ద మోస్ట్ హై. నీవే అధిక ఘనత లేక మహాత్యమును గొప్పతనము ఉన్నతమైన స్థితిని కలిగినవాడు. దేవుని వాక్యంలో మాట్లాడుతూ రెండవ మాట ఏమన్నా అంటే, నీవు మహాత్యమును ప్రభావమును వస్త్రముగా ధరించారు. ఆయన యొక్క వస్త్రాలు ఏంటంటే మహాత్మ్యము, ప్రభావం. ఆయన ప్యాంటు మహాత్మ్యము అయితే ఆయన షర్టు ప్రభావం. పిల్లలు దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చూస్తున్నాం. అంటే God is incomparable. He is unique. మాట్లాడాలంటే ఆయన అసమానత్వము, ఆయన అసమానుడు అని దేవుని వాక్యము ద్వారా చూస్తున్నాం. ఇక రెండవ వచనంకి వెళ్తే ఇంకా అధికంగా చెప్పాడు. ఏమంటున్నాడు చూడండి, వస్త్రము వలె వెలుగును నువ్వు కప్పుకొని. ఆయన చలికాలంలో దుప్పటి ఏంటంటే, లేకపోతే మనకు రకాల కప్పుకోవడం సార్, ఆయనకి వెలుగు ఒక బ్లాంకెట్ లేక బెడ్షీట్. పిల్లరా, ఆయన ఘనత ఎంత ఉన్నతమైనదో దేవజనులు మాట్లాడుతున్నాడు. వెలుగును వస్త్రము వలె నువ్వు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలము నువ్వేం చేసా అర్చి ఉన్నావు. అంటే ఇవన్నీ నీ చేతి పనులు. కాబట్టి వెలుగును దుప్పట్లా కప్పుకోగలవు. ఎందుకంటే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. కలుగు చేసిన వాడు ఇవే కదా. కాబట్టి అవసరమైతే దాన్ని నీవు దుప్పట్లా కప్పుకుంటావు. దుప్పటి వల్లే కప్పుకోవడానికి నువ్వు సిద్ధముగా ఉన్న దేవుడు. ఎందుకంటే ఆ ప్రపంచాన్ని 7 ఖండాలని లేక ఆకాశ మహాకాశాలని కమ్ముకున్న వెలుగును నీవు ఒక
దుప్పటిలాగా మార్చగలిగిన సమర్థుడు. దేవుని యొక్క ఖ్యాతిని మాట్లాడుతున్నాడు. తర్వాత చూడండి, జలములలో ఆయన తన గదులకు దూలము వేస్తున్నాడు, మేఘములను తన వాహనంగా చేస్తున్నాడు. చూసారా, జలములలో ఆయన తన గదుల దూలములను వేస్తున్నాడు. అంటే జలాలలో ఆయనకి గదులు ఉన్నాయి, కానీ నీటి లోపల ఆయన గదులు నిర్మించాడు. ఈనాటి ప్రపంచంలో ఉన్న విజ్ఞానవేత్తలు బైబిల్ కనుక వారికి దొరకకపోతే ఈ రోజున ఈ కన్స్ట్రక్షన్లో లేక ఈ సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఇంత డెవలప్ అయి ఉండేటువంటి వారు కాదు. జలములలో గదులు నిర్మించడం అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు ద హ్యూమన్ మైండ్? మానవ జ్ఞానానికి ఇది సాధ్యమా అంటే జలములలో గదులు నిర్మించడం? అసలు జలములలో పిల్లలైపోయి ఒకప్పుడు చాలా ఆలోచించారు. కాటన్ దొరగారు జలములలో పిల్లరైయడానికి చాలా ఆలోచించారు. ఇప్పుడు జలములలో పిల్లరైపోయింటే చాలా ఈజీ అయిపోయింది. ఓ పక్కలోని అంటే టెక్నాలజీ బైబిల్ ఆధారంగా చేసుకుని అలా డెవలప్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒకప్పుడు మామూలుగా స్లాబ్ ఇట్లాగా ఎంత కట్టి సిల్పింగ్ అంతా కట్టి స్లాబ్ వేసేవాడు. ఇప్పుడు అలా కాదు, కిందే బీమ్స్ ప్రిపేర్ చేస్తే పైకి లిఫ్ట్ చేస్తారు. అద్భుతంగా ఉంటుంది. మనం విజయవాడ బ్రిడ్జి కడుతుంటే ఎక్కడి నుంచి ఆ యొక్క కృష్ణలంక నుండి నోవోటెల్ హోటల్ వరకు కూడా ఉండే బ్రిడ్జి కడుతున్నప్పుడు నేను చూశాను. ఒక్కొక్క బీమ్ చూస్తుంటే మనందరం కలిపినా లేపడన్నా. అలాంటి బీమ్స్ ని ఇక్కడ నుండి దాదాపు 17 ఫీట్ లేపడం, 17 అడుగులు అంటే ఇది ఎంత ఉంది, 14 ఉంది, దీనికంటే నాకు తెలిసిన 20 అడుగులు ఎత్తు. ఎంతో లావు బీమ్స్ ని 20 అడుగులు ఎత్తు లేపడం అంటే పైకి. అంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయి అంటే ఈ దైవగ్రంథం లేకపోతే వాడికి అసలు ఏమీ తెలియదు. ద టోటల్ సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ డెవలప్స్ డిపెండింగ్ అపాన్ ద బైబిల్. బైబిల్ ఆధారంగా చూసుకుని ఈ యొక్క సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అంతా కూడా ఏమైందండి డెవలప్. ఎందుకంటే జలములలో గదులు నిర్మించిన వాడు ఆయన. చదవండి ఏమంటున్నాడు, జలములలో ఆయన తన గదులను దూలములను వేసి ఉన్నాడు. దూలములు అంటే ఏంటండి, బీమ్స్. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది బీమ్స్ అంటే ఓహో ఇంత లావు బీమ్లు గదులకు వేశాడంట. ఎవరైనా దేవుడు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజున ఒక మానవుడు వేస్తే దాని గురించి గొప్పగా చెప్పుకున్నాం. దేవుడు చేసే పని గురించి ఆయన ఘనతను మనం ఒకడలేము. దావీదు అయితే ఏమన్నా అంటే నీవు అధిక ఘనత వహించినవాడు, మహాత్మ్యమును ప్రభావమును వస్త్రంగా ధరించినవాడు. తర్వాత మేఘములను తన వాహనముగా చేసుకుని గమనము చేయుచున్నాడు. గాలి రెక్కల మీద ఆయన గమనము చేయుచు. అంటే ఎంత అద్భుతమైనటువంటి సంగతి. దేవుడు వాక్యంలో మనం చూస్తున్నాం. 4వ వచనం, వాయువులను తనకు దూతలుగాను ఆయన చేసుకునేనాడు. చూసారా, ఆయనకి సేవ చేసేవాడు ఎవరంటే అగ్ని జ్వాలలు. అంతేకాదు వాయువులు ఆయనకి ఏమైనాయి, దూతలు. 5వ వచనం, భూమి అన్నిటికీ కదలకున్నట్లు ఇంతవరకు ఎవరో కొనాలని చూడలేదు. ఎంతమంది శాస్త్రజ్ఞులు ఉన్నారు సంవత్సరానికి ఒకసారి నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ని దాదాపు మే జూన్ మాసాల్లో పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. పలానా వాళ్ళు రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ కొట్టారు, పలానా వాళ్ళు మరి భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ కొట్టారు, పలానా మ్యాథమెటిక్స్ లేకపోతే ఎకనామిక్స్ లేకపోతే ఇంకోటి ఏంటండి పీస్ నోబెల్ ప్రైజ్ అన్నింటిలో లేదు. ఇంగ్లీష్కి నోబెల్ ప్రైజ్ లేదు, ఉందా కదా, లేదు. ఓన్లీ శాంతికి ఉంది, కెమిస్ట్రీకి ఉంది, మెడికల్ సైన్స్కి ఉంది, అలాగే ఫిజికల్ సైన్స్కి ఉంది. అన్నిటికీ లేదు నోబెల్ ప్రైజ్ అనేటువంటి, కొన్నిటికీ మాత్రమే పెట్టారు. ఇవన్నీ కూడా పేపర్లో ప్రకటన చేయబడుతూ ఉంటాయి. కానీ
భూమికి పునాదులు ఎక్కడున్నాయి ఇప్పటివరకు కూడా ఏ విజ్ఞానవేత్త కూడా ఏం చేయలేదని కనిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధమైన ఘనత మనం వివరించలేనటువంటిది, అసమానమైనటువంటిదని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇంత ఘనత కలిగినటువంటి దేవుడు మనం ఆయన మహాత్మ్యమును వర్ణించుట ఈ చిన్న నోటికి అసాధ్యం. ఈ విధముగా ఆయన కార్యాలు, ఆయన చేసే పనులు 7వ వచనం మనం చూస్తాం. ఏమంటున్నాడు చూడండి 7వ వచనం నుండి, కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దెంపగా ఏమైతే పారిపోయి. కొండలకు పైగా ఇక్కడ నీళ్ళు ఎక్కడ ఉంటారో బాబు, కొండలు ఎక్కితే ఆ యొక్క భద్రాచలం వైపు వెంకటాపురం వైపు వెళ్ళినప్పుడు కొండల మీద నీళ్ళు ఎక్కడ దొరుకుతాయని అనుకున్నాను. ఎందుకంటే చాలా ఎత్తు మేము ఎక్కిన కొండ ఉదయం 10:30 11 గంటలకు ప్రారంభిస్తే సాయంకాలం 5కి ఎక్కువ. ఆ కొండ 10:30 11 గంటలకు కాలి నడకను ప్రారంభించాం. కొండ అక్కడ కొండ శిఖరానికి వెళ్ళడానికి దాదాపు సాయంకాలం 5 అయిందండి. సాయంకాలం 5 గంటలైంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగా వాటర్ దొరుకుతుందా? అసలు నంబర్ 1 ఈ వాటర్ తాగితే నువ్వు అసలు నీకు ఏ జబ్బు అసలు మామూలుగా ఉండరు. ఇలా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అన్నది ఏమని రాయబడింది, కొండలకు పైగా దేవుడు చేసే పని అలాంటిదే. ఎక్కడి నుంచి ఇచ్చాడు పైప్ లైన్ మన దానికి? ఎంత దూరం నుంచి ఇచ్చాడు పైప్ లైన్? ఆ వాటర్ స్ప్రింగ్ ఆ కొండ పైన ఏర్పడటానికి ఎక్కడి నుండి ఇచ్చాడు పైప్ లైన్? అక్కడ స్ప్రింగ్ వస్తుంది, విపరీతంగా నీళ్ళు దాని లోపల నుంచి వచ్చేస్తాయి. వాళ్ళ బిందులతో పట్టుకున్న రుచి చూద్దామని తాగితే ఓ మార్వలస్ టేస్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క మహాత్యం. కాబట్టి దైవజనుడైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే, నీవు అధిక ఘనత వహించిన వాడు, మహాత్యమును ప్రభావమును నువ్వేం చేశావని ధరించుకొని ఉన్నావు. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం ఇంకా కిందకు వస్తుంటే అక్కడ ఆయన ఎవరెవరికి ఎలాగ ఆహారం పెడుతున్నాడో రాయబడింది. అదంతా మీరు చూడండి. పశువులకు గడ్డి, ఇంకా అన్ని ఇంటికి వెళ్ళాలి ఎత్తులు గుర్తుపెట్టుకోండి. అంటే దే ఆర్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క పనులు అవి, దేవుని యొక్క కార్యాలు అవి. అంటే మానవునికి, పశువులకు, జంతువులకు, సింహాలకు, ఆకాశ పక్షులకు ఆయన ఏమేమి చేస్తున్నాడనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కొండ మేకలు ఆయన ఏమేమి చేస్తున్నాడని 104వ కీర్తన మొత్తం నువ్వు చదువుకుంటూ ఉంటే నీకు అర్థమవుతుంది. ఎందుకల్లా మీరు అందుకే నీ దేవజనుడైనా దావీదు ఒక్క మాటలో ఆయన ఏమన్నాడే, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడు, మహాత్యమును ప్రభావమును నీవు వస్త్రము వలె ధరించి ఉన్నావు. మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వెలుగు నీకు దుప్పటి, ఆకాశము నువ్వేం చేయగలవు? ఒక తెరగా చేయగలవు. నీవు గాలి రెక్కల మీద ప్రయాణం చేస్తావు. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీవు తలంచుకుంటే ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు. నీకు అసాధ్యమైనది ఏముంది? ఎందుకంటే నీవు అధిక ఘనత వహించావు. అగ్నిజ్వాలలు నీకు పరిచారకులు, అగ్నిజ్వాలలు నీకేమైనా పరిచారకులు, వాయువులు నీకేమైనా దోతలు. ఎంత ఘనత వహించినటువంటి దేవుడు నిన్ను నన్ను గుర్తించుట సమంజసమా? ఇంత ఘనత వహించినటువంటి ఒక వ్యక్తి మానవుని జ్ఞాపకం చేసుకుంటున్న వాటి అని నేను చెప్తున్నాను. 8వ అధ్యాయంలో దేవజనుడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఏమన్నంటే, ఏమన్నాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, వాడిని జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు వాడేపాటి వాడండి. వీరు మిడిమిడి జ్ఞానంతో కొంచెం దాంతో భూమికి 4 జానలు ఎత్తున్నాడు చెప్పండి వ్యక్తాడు. మామూలు సంగతులతో ఒక వెత్తులేచి
నడిచేటువంటి వ్యక్తి వాడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాడు వాడికి సామాన్యమైన సంగతులను బట్టే జీవకుటుంబం కలిగినటువంటి వ్యక్తి మానవుడు. ఈ ప్రకృతి సంబంధమైన విషయాలు బట్టి జీవకుటుంబం కలిగినటువంటి వాడు మానవుడు. కాబట్టి నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏర్పాటు వాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు. కాబట్టి నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏర్పాటు. ఆయన అధిక. కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మనము ఏర్పాటు వారం. వాట్ వీఆర్ మనము ఆయన దృష్టిలో ఏర్పాటు వారం. ఇలా అయితే ఆయన నిన్ను జ్ఞాపకం చేస్తాడు. అందుకే దైవజనుడైన అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను ఏం చేశాడు. ఈ విషయాలన్నీ చూస్తే ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఘనత, ఆయన మహత్యము, ఆయన ప్రభావము, ఆయన ఖ్యాతి, ఆయన ఉన్నతమైన అంతస్తు, ఆయన అసమానత్వాన్ని చూస్తే ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి లేదైతే నన్ను ప్రేమించి నా కొరకు తను తాను ఏం చేశాడు అప్పగించు. గలతీయులకు రాసిన 2:20 ఏమి రాయబడి చదవని దేవుని వారితో గలతీ 2:20 ఏమి రాయబడిందో మనం చూస్తాం. అవును కాబట్టి ఇంత అసమానత్వం కలిగినటువంటి దేవుడు నన్ను ప్రేమించడానికి నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఏర్పాటు పోనీ నాను మంచున్నా దోషకుని, హింసకుని, హానికరుని, నా అంత భ్రష్టుడే లేడు, పాపులలో ప్రధాన పాపిని అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:16 మాట్లాడుకుంటారు. ఏమన్నా చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 16. ఆయనను నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా ఓ యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరిచాడు. ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరిచాడు. చేయవచ్చింది మీరా అపోస్తలుడైన పౌలు కంటే మనం ప్రశ్నలు మాట్లాడతాం. ఎందుకంటే ఒకవేళ దూషించలేదు అనుకోవచ్చు, హింసించలేదు అనుకోవచ్చు, హాని చేయలేదు అనుకోవచ్చు, అంతకంటే ప్రశ్నలు మనల్ని దర్శించుటకు మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మనం ఏర్పాటు కాదు. ఏంటి మనల్ని జ్ఞాపకం చేసుకుని మనం ఏం పెరుగుతుంది. ఎందుకు రాసిన పత్రిక 3:2 చదవండి. ఏమి రాయబడిందో మనం చూస్తాం. ఎందుకు రాసిన పత్రిక 3:2 చదవండి. ఏమి రాయబడిందో మనం ఎంత దౌర్భాగ్యం అక్కడ చెప్పాడు. ఆయన చదవండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులను 3 చదవనండి. అవిధేయులను, అవివేకులను, మోసపోయిన వారము, నానావిధమైన దురాశకును, లోకములకు దాసులమండి, దుష్టత్వమందును, అసూయందును కాలం గడుపుచు, అసహ్యమై ఒకరినొకరు ద్వేషించుచు దేవునికి విరోధులు. మనం కూడా ప్రశ్నలో పౌలు ఒకడానికి ఉన్నారు. మన గురించి చెప్పాడు అపోస్తలుడైనటువంటి పౌలు. మనం ఎంత దౌర్భాగ్యమో చెప్పాడు. అయితే ఏం జరిగింది అక్కడ చదవండి. ఆయనను దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు అది పౌలు ఎడల ప్రేమ చూపించిన దేవుడే నీ ఎడల కూడా తన ప్రేమను కనపరిచాడు. పిల్లరా, వెలుగును దుప్పట్లా కప్పుకునేటువంటి ఆ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిన పని లేదు. వెలుగును దుప్పటి వలె కప్పుకునేటువంటి ఆ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిన పని లేదు. నిన్ను దర్శించవలసిన పని లేదు. నీవు ఆయన ముందు ఆఫ్టర్, ఎందుకంటే ఆయన సృష్టి అంతట్లో మనం చూసినప్పుడు. అయితే మన దౌర్భాగ్య స్థితిని, మన దిక్కుమాల స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆ ప్రధాన పాపి అయిన నా యందు ఆయన ప్రేమను ఏం చేశాడు.
కనుపరచాలి. దేవుని వాక్యంలో రాయబడి ఏమని రాయబడి దేవుని వాక్యంలో మనం చూస్తున్న 16వ వచనంలో మనం చదవండి. ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనుపరచినట్లు ఓ నేను కనికరింపబడ్డాను. దేవుని యొక్క కనికరం నాపైకి వచ్చింది కాబట్టి నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. నా పాపము నుండి విడిపించడానికి మానవుడయ్యాడు. నా పాపము నుండి విడిపించడానికి ఆయన మనుషుడయ్యాడు, దాసుడయ్యాడు, లిప్తుడయ్యాడు, విధేయుడయ్యాడు. శిలువ మరణం పొందినంతగా తన్ను తాను ఏం చేశాడు? ఉపేక్షించాడు. ఈ పాపపు వీధులలో తిరగడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు నేను అప్పటివాడిని. దేవుని యొక్క ప్రేమ నీ ఎడల చాలా ఉన్నతమైనది. ఎందుకంటే అది ఎంత ప్రేమ అనేది నీకు వర్ణించే కొలది ఎక్కువ అవుతున్నాడు దాని సంగతి. అందుకే నేను ఏమని రాయబడింది? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో ఎవరు తెలిసింది? ఈ ప్రపంచంలో ఏ విజ్ఞానవేత్తకి తెలియదు. భూమికి ఆకాశానికి మధ్య దూరం ఇంతవరకు తెలియదు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అయితే నిన్ను ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. ప్రేమించి నీ కొరకై లిప్తుడవడానికి ఆ శిలువ మరణం పొందినంతగా తన్ను తాను దేశాన్ని తగ్గించుకొని శిలువకి. కాబట్టి ఆ ప్రభు యొక్క నామాన్ని మనము స్తోత్రించబద్దులమై నా ప్రాణమా యెహోవాను స్తుతించు. నీ కొరకై తగ్గించుకొని నిన్ను రక్షించుట కొరకై ఈ లోకములోకి వచ్చిన ఆయనను నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామముని స్తుతించు. ఆయన నామాన్ని మహిమపరచు. ఎందుకు పనికిరానటువంటి నీ విషయమై నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన తన కార్యం చేశాడు. కాబట్టి ఆయనను స్తోత్రించు, ఆయనను కీర్తించు, ఆయన నామం. ఈనాటికి ఆయన మంచోడువా? ఈనాటికి మనం మంచోడువా? కాదు కాదు. ఇంకా మనలో ఎన్నో అవగాహన, మనలో పరిపూర్ణతుందంటే లేదు. ఈనాటికి మనలో ఎన్నో అవగాహన. నేను సంపూర్ణుని, నేను పరిపూర్ణుని, నేను చాలా యోగ్యుడిని, భక్తిపరుని, చాలా దేవునికి అనుకూలని అని చెప్పగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎప్పటి వరకు లేడు. వాళ్ళు పెద్ద పెద్ద ప్రసంగాలన్నా అలా చేయగలరేమో కానీ నేను పరిపూర్ణుని చెప్పగలిగిన వాళ్ళు లేని ఇప్పటివరకు. వాళ్ళు టీవీలో ప్రసంగికులు కానీ, లేకపోతే మామూలు యూట్యూబ్లో ప్రసంగికులు కానీ, లేకపోతే ఇంకొకటి కానీ నాలో ఏం లేదు, నేను చాలా ఆయనకు అనుకూలని చెప్పగలిగిన బోధకుడే లేడు ఈ ప్రపంచంలో. ఇలాంటి వ్యక్తులు మనకు అయినా దేవుడు మనల్ని ఇంకా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనకి శిక్ష విధించాలంటే విధించాలి. ఎందుకంటే మనం అతిక్రమాలకు, మన లోపాలకు, మన కొరతలకు, మన కొడుకులకు ఆయన శిక్ష విధించగలగాడు. విధించకు సమర్థుడు. ఎవరు విధించడానికి హక్కు లేదు. మన యొక్క జీవితానికి శిక్ష విధించడానికి ఆయన మాత్రమే హక్కుదారు. కానీ ఆయన విధిస్తున్నాడా? విధించండి. ఆయన అనుదినము నీ ఎడల ఏర్పడుతుందని చెప్పాడు. ఆయనకి నీ మీద ప్రేమ పుట్టుకొచ్చిన కారణం ఆయన నిన్ను నన్ను శిక్షించిన బదులు ప్రేమించి ఇంకా మన ఎడల శాంతమును, దీర్ఘశాంతమును, సహనమును, కోరికని కలిగిన దేవుడుగా ప్రియమైన దేవుడు వెళ్ళాలి. అవి ఇంకా ఉన్నతమైన ప్రేమ మనకు అర్థమైతే ప్రభు సాన్నిధ్యంలో సాగితే ఆయన మనం స్తోత్రించి ఆరాధించడం మాటలతోనే కాదు, క్రియలతో కూడా చూపించాలి. ఎందుకంటే నీవు ఆయన ప్రేమించే ప్రేమ మాటతోనూ, నాలుగుతో కాదు, మాటతో నాలుగుతో కాదు, క్రియతో సత్యం. ఈరోజు నా నోటి మాటతో ఆరాధిస్తున్న నీ జీవితంలో క్రియతో సత్యంతో ఆయన ఆరాధించాలి. ప్రభు కోరుకునే ఆరాధన అదే. దేవుడు మన మాటలు మన మధ్యలో ఆశీర్వదించి ఆయనను ఆరాధించినట్లుగా
సహాయం చేయనుగాక. ఆమేన్. మహాత్యమును ప్రభావమును వస్తువుగా ధరించిన అధిక ఘనత వహించిన మా దేవ, నీ మహోన్నతమైన ప్రభావం కలిగిన నామాన్ని కీర్తించి ఆరాధన చేయొచ్చు. ఈ యొక్క 4వ ప్రబోధనలో సజీవునిగా నీ పాదములు ఎదుట సాగిలపట్టుకు విరిచిన ఈ తరుణాన్ని బట్టి కృతజ్ఞుడనై నిన్ను కీర్తించి ఆరాధన చేయొచ్చు. తండ్రి, ఇంతవరకు తోడైనందుకే నీకెంతో వందనాలు. నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకునేందుకు నేనే పాటి వాడను. నీ ఘనతను కీర్తనలను 104 అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుతుంటే ఎంత ఉన్నతులు నీ చేతిలో సమస్తము ఉందని, సమస్తములకు ఆధారము నీవని, సమస్తములకు ప్రారంభము నీవని నీ మహోన్నతమైన నామాన్ని కీర్తిస్తున్నాను. ఇలాంటి ఘనత కలిగిన దేవుడు అయిన నీవు నన్ను రక్షించవలసిన పని లేదు. నేను లేకుండా కూడా నీవు ఉండగలవు. అయితే నన్ను కావాలని కోరుకొని నా కొరకే ఈ భూమి మీదకి సామాన్యమైన మానవునిగా ఉద్భవించి శిలువ మరణం పొందినంతగా ఉపేక్షించుకొని ఆకులుగా కూడా పైన కొరకే నీ యొక్క ప్రాణమును దారం పోసి రక్తమును చిందించి చనిపోయి తిరిగి లేచిన ద్వితీయుడు నా కొరకే పునరుత్థానుడై నీ ఉండే స్థలంలో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈనాటికి బలహీనుడైన నన్ను భరిస్తూ సహిస్తూ ఓర్చుకుంటూ కృప చూపిస్తున్నందుకే కృతజ్ఞుడనై సాష్టాంగపడి నమస్కరించి యేసుక్రీస్తు వారి ద్వితీయ నామములో స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.